నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయో, మహాశివరాత్రి రోజు చేసే శివారాధనలో ఉన్నటువంటి రహస్య అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడని లింగపురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అంటే ఈ అగ్ని పంచభూతాలలో ఉన్నటువంటి అగ్ని కాదు, పంచభూతాలకు అధిపతి అయినటువంటి జ్యోతి స్వరూపమని అర్థం చేసుకోవాలి. అందుకే లింగపురాణం ఏం చెప్పిందంటే, మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు అతీంద్రియమిదం స్తంభం అగ్ని రూపం అంటుంది లింగపురాణం. అంటే ఇంద్రియ గోచరము కానటువంటి, ఇంద్రియాలకు అతీతమైనటువంటి అగ్నిలింగంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడని అర్థం. అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడు మనలో జ్యోతి రూపంలో ఉన్నటువంటి ఆత్మగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడని లింగపురాణం తెలియజేస్తోంది. కాబట్టి పరమేశ్వరుడు అగ్నిలింగంగా మహాశివరాత్రి రోజు ఆవిర్భవించాడంటే శివారాధన చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంద్రియ నిగ్రహం కలిగి మనలో ఉన్నటువంటి ఆత్మజ్యోతినే పరమేశ్వరుడుగా భావించాలి. అదే నిజమైన శివారాధనగా గుర్తించాలి. అందుకే పరమేశ్వరుడికి సంబంధించిన దశరుద్ర నామాలలో కూడా జ్వాలాయ నమః జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః, పరమాయ నమః పరమలింగాయ నమః అంటూ కీర్తిస్తాం. అంటే మన శరీరంలో ఆత్మగా జ్యోతిగా పరంజ్యోతిగా వెలిగేది సాక్షాత్తు శివలింగ స్వరూపమే. శివోహమన్న భావన పొందాలి. ఆ భావన పొందటానికి, ఇంద్రియ నిగ్రహం కలగటానికి శివ పూజ చేయాలని చెప్పటమే పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించటంలో ఉన్న అంతరార్థం. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే శివరాత్రి గురించి, ఆత్మైవ ఇదమగ్రమాసీత్ అంటుంది ఉపనిషత్తు. అంటే పరమేశ్వరుడి అగ్నిలింగం పైన ఉన్నది ఆత్మస్వరూపమైన జ్యోతి అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవటానికి, శివోహం అనే భావన పొందటానికి, శరీరంలో ఉన్నది శివుడన్న సత్యాన్ని తెలుసుకోవటానికి శివారాధన చెయ్యాలి. అందుకే మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసినా జాగరణ చేసినా అవి ఇంద్రియ నిగ్రహంతో చేయాలి. ఉపవాసం చేయటం అంటే పరమేశ్వరుడికి సమీపంలో ఉండాలి. జాగరణ చేయటం అంటే కేవలం నిద్ర మేల్కోవటం మాత్రమే కాకుండా అరిషడ్వర్గాలన్నిటినీ పక్కన పెట్టి యథార్థమైనటువంటి ఆత్మస్థితిలో మెలకువగా ఉండాలని చెప్పటమే జాగరణలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి మహాశివరాత్రిలో ఉన్నటువంటి రహస్యార్థాన్ని మనం పరిశీలించిన, మహాశివరాత్రి అభిషేకాలు, మహాశివరాత్రి పూజలు, లింగోద్భవ సమయంలో అభిషేకాలు, వీటన్నిటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించి మానవాళికి ఎలాంటి సందేశం ఇస్తున్నాడంటే, ఆ అగ్ని అనేది నీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి, దాన్ని ప్రచోదనం చేసే విధంగా ఇంద్రియ నిగ్రహం పొందాలి. అలా పొందటం కోసం, మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవటం కోసం శివపూజ చేయాలనేటటువంటి సత్యాన్ని పరమేశ్వరుడు మానవాళికి అందిస్తున్నాడు. అలాంటి ఇంద్రియ నిగ్రహం పొందటానికి మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో శివపూజ చేయాలి. ఒక్క మారేడు దళం ఈశ్వరుడికి సమర్పిస్తే శివరాత్రి రోజు 1000 పద్మపుష్పాలతో పూజించిన ఫలితం కలుగుతుంది. శివరాత్రి రోజు సాయంకాలం పూటే శివరాత్రి వ్రతం కరిష్యే తన్మహాఫలం నిర్విఘ్నమస్తు త్వత్ప్రసాదాత్ జగత్పతి అంటూ సంకల్పం చెప్పుకోవాలి. నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టుకొని స్నానం చేశాక ఈ సంకల్పం చెప్పుకొని మెడలో రుద్రాక్షమాలలు ధరించి పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే విధంగా శివరాత్రిని ఉపయోగించుకోండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రలకండి. రేపటి శుభయోగం శీర్షికన రథోత్సవంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, రథోత్సవం ద్వారా పరమేశ్వరుడు మనకిచ్చేటటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. శివేతి శివేతి వా భవ భవేతి 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 వా
హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఆధ్యాత్మిక పర్వం. శివశబ్దమే అత్యంత మహిమాన్వితమైనది, పవిత్రమైనది. పరమాత్మ యొక్క లక్షణమంతా శివ అనే 2 అక్షరాల్లో తెలియబడుతున్నది. శివం అంటే శుద్ధం, శాంతం, సర్వవ్యాపకం, శుభం, మంగళం, క్షేమం, ఇన్ని అర్థాలున్నాయి. అన్ని దివ్యార్థములే. ప్రతి జీవుడికి కావలసిన సర్వార్థములు శివనామంలో ఉన్నాయి గనక శివనామం అత్యంత మహిమాన్వితమైనది. సృష్టిస్థితులయ కారకుడు, సృష్టికి అతీతుడు అయినటువంటి పరమాత్మని తెలియజేసే శబ్దమే శివం. అందుకే పరబ్రహ్మము గురించి తెలియజేస్తూ ఉపనిషత్తులోనే శివశబ్దం వాడబడుతున్నది. ప్రతివారికి శివం కావలసిందే. శుభము, క్షేమం, శుద్ధత, శాంతం ఇత్యాదులు ప్రతివారు కోరుకునేదే. అది శివ అంటే క్షేమేచ మోక్షేచ అంటుంది విశ్వనిఘంటువు. క్షేమము, మోక్షం అనేవి 2 ప్రధానమైన అర్థములు. క్షేమం అందరికీ కావాలి, జ్ఞానికి మోక్షం కావాలి. ఏదైనా ఇవ్వగలిగే శక్తి, ఆ స్వరూపమైన శక్తి శివనామం. అందుకే శివనామ స్మరణ చేస్తూ శివారాధన చేయడానికి ప్రతిరోజు గొప్పదే. అయినప్పటికీ మహాశివరాత్రిని శివధర్మవృద్ధి కాలము అంటారు. అంటే శివధర్మములు ఏవి చేసినా అవి ఇనుమడించి ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఈ కాలానుకున్నది. ఈ కాలమహిమ ఒకటి ఉంటుంది. అందుకే శివధర్మములు అనగా శివునికి సంబంధించిన సాధనలు అని అర్థం. నామస్మరణ కావచ్చు, శివుని ఉద్దేశించి చేసేటువంటి ఉపవాసము, జాగరణం, తీర్థస్నానము కావచ్చు. అదేవిధంగా లింగారాధన, శివక్షేత్రయాత్ర, శివాలయ దర్శనము, ఇవన్నీ కూడా ఈరోజు దివ్య ఫలితాన్ని ప్రసాదిస్తాయి. పైగా మాఘ బహుళ చతుర్దశి నాడు ఒక దివ్యమైనటువంటి ఖగోళపరమైన మార్పు కూడా ఉంటుంది. ఆ జ్యోతిర్మండల ప్రభావం చేత దివ్యశక్తిని అందుకోగలగడానికి ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఈ రోజున ఉంటుంది. అందుకే అనాది కాలంగా మహాశివరాత్రి గొప్ప పర్వంగా చెప్పబడుతుంది. అందులో ధ్యానానికి, జపానికి ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటిది. అంటే అంతర్ముఖులమే శివచింతన చేయడమే ధ్యానం. అదేవిధంగా శివ మంత్రములు జపం చేయడం. శివనామం ప్రతిదీ మంత్రమే. శివ, మహేశ్వర, రుద్ర, విష్ణు ఇత్యాది నామములన్నీ శాస్త్రం నుండి చెప్పబడుతున్నాయి. ప్రధానంగా శివుని అష్టనామాలు చెప్పబడతాయి. శివుని అష్టనామాలంటే శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మేతి ముఖ్యతః అని 8 నామాల శివపురాణం చెప్తున్నది. దీన్ని నామాష్టక యోగం అంటారు. అంటే 8 నామాలతో శివుని ఆరాధించిన, ఈ 8 నామాన్ని జపంగా చేసుకున్నప్పటికి కూడా అది పాశుపత వ్రతం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. పాశుపత వ్రతం అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అది నిజానికి అత్యంత క్లిష్టము. కానీ ఈ నామాలు జపించితే అంత కష్టమైన పాశుపత యాగం కూడా చేసిన ఫలితం లభిస్తుంది. ఆ వ్రతఫలం అంతా దక్కుతుందట. అలాంటి నామాష్టక యోగం ఒకటి శివపురాణంలో చెప్పబడుతున్నది. దాన్ని ఈరోజు మనం అనుష్ఠించినట్లయితే అధిక ఫలాన్ని పొందవచ్చు. ఇందులో 8 నామాలు ఉంటాయి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః. 8 నామాలు జీవులకు కావలసిన సర్వవిధములైన ఫలములను ప్రసాదించగలిగిన దివ్యనామములు. 8ంటికి ఒక క్రమం ఉంది. ముందుగా శివనామం చెప్పబడింది. శివనామానికి అర్థం చెప్పుకున్నాం. శుద్ధం, శాంతం, క్షేమం, మంగళం, పరమాత్మ ఇత్యాది అర్థములు ఉన్నాయి. ఇక మహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే ఈశ్వరులకు ఈశ్వరుడు అని అర్థం. ఆయన మించిన ఈశ్వరుడు మరొకడు లేడు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క నియామకుడు ఉంటారు. ఒక్కొక్కరికి కొంతమంది నియామకులు కనబడవచ్చు. కానీ నియామకులందరికీ నియామకుడైన వాడు, తనకంటూ నియామకుడెవడు లేడువాడు అతన్ని మహేశ్వరుడు అంటారు. అంతేకాదు సర్వైశ్వర్య సంపన్నుడు అని కూడా అర్థం ఉన్నది. సర్వశక్తి సంపన్నుడని మరో భావం కూడా ఉన్నది. అందుకే మహేశ్వర శబ్దం తర్వాతి. రుద్ర అనే నామానికి దుఃఖనాశకుడు అనేది ప్రధానమైన అర్థం. ప్రణత దుఃఖ ద్రావక అని అర్థం. అంటే నమస్కరించిన వారు దుఃఖాన్ని పోగొడతాడు. దుఃఖమునకు కారణమైన పాపాన్ని, పాపానికి కారణమైన అజ్ఞానాన్ని కూడా నశింపజేస్తాడు. మొత్తానికి సమూల దుఃఖనాశకుడు అని అర్థం. అంటే దుఃఖాన్ని మూలంతో సహా తీసివేస్తాడు. మూలంతో సహా దుఃఖాన్ని తొలగించడమే మోక్షం అని అర్థం. ఆ మోక్షప్రదాత అని రుద్ర శబ్దానికి అర్థం. దాని తర్వాత విష్ణునామం. విష్ణువు అనే నామం శివునిదే. ఆ మాటకు వస్తే శివుడు, విష్ణువు ఒకే పరమేశ్వర స్వరూపాలు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు, శివుడు సర్వవ్యాపకుడు అని శాస్త్రం చెప్తున్నది. యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అని మంత్రం చెప్తుంది. యో రుద్రో అగ్నౌ అప్సు యవోషధీషు.
అగ్నియందు జలములందు ఓషధులందు ఒకటేమిటి సర్వ జగత్తు ఎందంతా వ్యాపించిన రుద్రునికి నమస్కారం అన్నారు. అది వ్యాపించిన వాడు రుద్రుడు, అందుకే విష్ణవే అన్నారు. నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే మంత్రం కూడా వేదమందు కనబడుతున్నది. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఏది శివతత్వమో అది విశ్వమంతా వ్యాపించున్నది, ఏది విశ్వమంతా వ్యాపించున్నదో అదే శివం అనే భావం ఈ విష్ణునామంలో తెలియబడుతుంది. తర్వాత పితామహాయ నమః. పితామహుడు అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. సృష్టికర్తగా బ్రహ్మదేవుడు ఆయనే, స్థితికర్తగా విష్ణువు ఆయనే, లయకర్తగా రుద్రుడు ఆయనే. అందుకే సృష్టి స్థితి లయకర్త అని చెప్పడానికే రుద్రాయ విష్ణవే పితామహాయ నమః అని 3 నామాలు చెప్పబడుతున్నాయి. అలాగే మహేశ్వరాయ అంటే తిరోధానకర్త, 4వ కృత్యం. శివాయ అంటే అనుగ్రహ కృత్యం చేస్తాడు, పంచకృత్య నియామకుడు అని చెప్పడానికి 5 నామాలు ఉన్నాయి. ఆ తర్వాత సంసార వైద్యాయ నమః. సంసారం అనగా అజ్ఞానంతో కూడినటువంటి భవము, ఈ భవరోగానికి వైద్యుడు ఆయన. సంసారంలో కలిగేటువంటి సర్వ రుగ్మతులకి దుఃఖాలకి నాశకుడు గనక సంసార వైద్యాయ నమః అంటున్నారు. వైద్యనాథుడు శివుడేగా. సర్వజ్ఞాయ నమః. సర్వము తెలిసినవాడతను. ఆ ఒక్క విషయం మనకు తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం. అన్నీ తెలిసినవాడు శివుడు, ఆయన మన క్షేమం చూసుకుంటాడు. తర్వాత పరమాత్మనే నమః. సర్వోత్కృష్టమైన పరతత్వం అని అర్థం. మొత్తం శివతత్వం అంతా 8 నామాల్లో ఉన్నది. ఈ మహాశివరాత్రి నాడు 8 నామాలతో శివుని ఆరాధన చేసి 8 నామాల స్వరూపుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని కాంక్షిద్దాం. శివానుగ్రహం చేత భారతదేశము సనాతన ధర్మము శివంకరమై వర్ధిల్లుగాక. స్వస్తి. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని మాఘకృష్ణ చతుర్దశి నాటి అర్ధరాత్రి లోక కళ్యాణం కోసం లింగ రూపాన ఆవిర్భవించినటువంటి సుదినం. ఈ రోజున నదీ స్నానం చేసి శివనామ సంకీర్తనతో శరీరమంతా కూడాను ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలను తొలగించే విభూతి ధారణ చేసి మెడలో రుద్రాక్షమాల వేసుకొని శివ శివ అనరా అంటూ అందరూ కూడాను శివనామాన్ని స్మరిస్తూ పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి అభిషేకార్చన నిర్వహించడంతో పాటుగా ఈ రోజంతా కూడాను ఉపవాసం ఉండి మహాలింగార్చన అర్ధరాత్రి సమయంలో కనుక స్వామివారికి జరిగేటువంటి ఏకాదశ మహాన్యాసపూర్వక అభిషేక సమయం సద్వినియోగం చేసుకున్నట్లయితే జీవన్ముక్తులమవటమే కాకుండా శివానుగ్రహం మనకు ఎల్లవేళలా కూడాను లభ్యపడి తీరుతుంది. ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే జాగరణ చేసి శివనామ సంకీర్తనతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారికి జ్ఞానజ్యోతి అనేటువంటి నేత్రం తెరుచుకొని తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. శివనామం శివరాత్రి నాడు అత్యధికంగా ఉచ్చరించడం వలన జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పటాపంచలైపోవటమే కాకుండా జన్మరాహిత్యానికి చివరి దశలో చక్కటి యోగవంతమైన జీవితానికి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతాలు చేసినా శివరాత్రి నాడు చేసేటువంటి అర్ధరాత్రి సమయాన జరిగేటువంటి ఆ మహాన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకానికి ఉన్నంత విలువ మరి దేనికి లేదు అని చెప్పేసి శాస్త్రవచనం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:33 సూర్యాస్తమయం 6:21 తిథి త్రయోదశి రాత్రి 9:54 వరకు, నక్షత్రం శ్రవణం ఉదయం 10:35 వరకు, వర్జం మధ్యాహ్నం 2:10 నుంచి 3:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:42 వరకు, మరల మధ్యాహ్నం 12:51 నుంచి 1:35 వరకు, అమృతకాలం రాత్రి 10:41 నుంచి 12:06 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టగౌరరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శుక్రవారం, అలాగే మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాస శివరాత్రి ప్రదోషం కూడా. ఆ కారణంగా మహాశివరాత్రి మహాశివరాత్రి రెండు ఉన్నాయి కదా, మరి ఏం చేయాలి అంటే మనం చేసేటువంటి ఉపవాస విషయంలో కానీ, మాఘమాసం కాబట్టి నదీ స్నానం చేస్తే ఆ విషయంలో కానీ, దానాల విషయంలో కానీ మనం ఏం చేయాలంటే తంత్రేణ కరిష్యే. మహాశివరాత్రి ప్రయుక్త గంగా స్నానం, మాస శివరాత్రి ప్రయుక్త గంగా స్నానం తంత్రేణ కరిష్యే లాగా చెప్పాలి. సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి, రాత్రి వేళ అర్ధరాత్రి పూజ కూడా ఉంది కాబట్టి, మనం 8 జాములకు చేసేటువంటి పూజా విధానంలో కానీ, లేక 4 సమయాల్లో చేసే పూజా విధానం అంటే అర్థం ఏమిటి, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రదోష సమయంలోనూ, అర్ధరాత్రి వేళ, అలా 4 సమయాల్లో పూజ చేసేటువంటి విధానంలో కానీ పూజ ప్రారంభించాలి. అలాగే రాత్రంతా కూడా జాగారం ఉండాలి. ఆ విధంగా ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే జన్మానికో శివరాత్రి అని ఒక్కసారి ఆచరించినా కూడా జన్మ అంతా చేసిన పాపాలన్నీ తొలగిస్తుంది. అంత గొప్ప వ్రతం ఇది. దాన్ని ఆచరించుకోవడం ద్వారా మనం సత్ఫలితాలను సాధించవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఆదర్శం మానవుణ్ణి గొప్పవాడిని చేస్తుంది, దురాశ మానవుణ్ణి నీచుణ్ణి చేస్తుంది. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అంటూ శ్రీశైల క్షేత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని పూజా నిర్వహణలో, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంకల్పాన్ని చెప్పుకుంటారు. స్వర్ణమయ తాపడంతో తీర్చిదిద్దిన గర్భాలయ గోపురం దివ్య కాంతుల్ని వెదజల్లుతుంది. భక్తుల పాలిట బంగారు కొండ అయిన భోళా శంకరుడు బంగారు లోగిలిలో లింగాకృతిలో దర్శనమిస్తాడు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామి సమక్షంలో ఆసీనులై భక్తి శ్రద్ధలతో పూజించుకునే వెసులుబాటు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. శ్రీశైల మల్లికార్జున స్వామిని స్మరించినంతనే 7 జన్మల పాపాలు నశిస్తాయంటారు. స్వామి దర్శనం వల్ల సకల గ్రహ దోషాలు తొలగుతాయి. స్వామిని తెల్ల తామరలతో అర్చిస్తే సకల సంపదలు చేకూరుతాయి.
స్వామికి ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తే శుద్ధ చిత్తుడై ఆత్మజ్ఞానాన్ని అందుకుంటారు. ఆలయ లోగిలిలో రజత కవచాలంకృత భారీ నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుణ్ణి శనగల బసవన్నగా వ్యవహరిస్తారు. ఆలయ ప్రాకారంలో వీర శిరో మంటపానికి ముందు భాగంలో ఈ నంది కొలువుతీరి ఉంటాడు. శ్రీశైల మహాక్షేత్రానికి ఆశ్రిత కల్పవల్లి భ్రమరాంబికాదేవి. సకల కళలు మూర్తీభవించగా జగన్మాత భ్రమరాంబికాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా శ్రీశైలే భ్రమరాంబిక అనే స్తుతితో అమ్మవారు ప్రకాశిస్తుంది. అరుణాసుర సంహారం కోసం అమ్మవారు భ్రామరీదేవిగా అవతరించింది. వేదసాగరి, సౌందర్యలహరి, ప్రణవ నివాసిని, ప్రవిమల హాసిని అయిన భ్రమరాంబికాదేవి సకలాభీష్ట వరదాయినిగా ప్రకటితమవుతుంది. ఇక్కడ ఏటా 2 సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి నాడు మహాశివరాత్రికి భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇలా ఎన్నో ఉత్సవాలతో ఈ మహాక్షేత్రం మహావైభవంగా పరిఢవిల్లుతుంది. ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి సన్నిధి ఉంటుంది. భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఈ గణపతి శివునికి కైలాసంలో సాక్ష్యం చెబుతాడని ప్రతీతి. సాక్షి గణపతి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో పాలధార, పంచధారలున్నాయి. ఆదిశంకర్లు ఇక్కడే తపస్సు చేసి శివానుగ్రహంతో శివానందలహరి రచించారని చెబుతారు. పాలధార తెల్లగాను, పంచధార 5 ధారల సమ్మేళనంగా తీయటి రుచిలో ఉంటాయి. ఈ జలాలు కొంత దూరం ప్రవహించి భోగవతి నదీ పేరుతో పాతాళ గంగలు సమ్మేళనం అవుతాయని శ్రీశైల ఖండం వివరిస్తోంది. శివభక్తుడైన కేశప్పకు పరమశివుడు ఒక కుండ పెంకులో బంగారు లింగంగా దర్శనమిచ్చిన ప్రదేశాన్ని హఠకేశ్వరంగా వ్యవహరిస్తారు. సిద్ధులకు, యోగులకు, ఋషులకు ఈ ప్రదేశం ఆలవాలం. శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. ఇక్కడ ప్రాచీనమైన వీరశంకర ఆలయం ఉంది. ఆలయానికి పైభాగాన ఒక రోలు, దానిలో పొత్రం, ఆ పొత్రంపై నంది అమర్చబడి ఉంటాయి. భక్తులు రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని తిప్పి నంది కొమ్ముల పైనుండి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అనే వ్యాఖ్య ఈ శిఖరం గురించే చెప్పారు. శ్రీశైల దివ్యక్షేత్రం ప్రతినిత్యం ఉత్సవ శోభతో ప్రకటితమవుతుంది. ప్రత్యేక పర్వదినాలు, కార్తీక మాసం సోమవారాల్లో పౌర్ణమి నాడు సహస్ర కలశారాధన నిర్వహిస్తారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత
తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు. ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసొప్పుమాం ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. నీరంతా శివస్వరూపమైతే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడెవరు అంటే సూర్యుడే. ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా 3గా కనబడినట్టు ఒక్క పరమశివుడే 3 మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతుంటాడు. 3 పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వందే శివం శంకరం. శివుడి చరిత్ర అపారం, పరమపావనం. శివుడి రూపం మనోహరం. అంతటి శివప్రభువు యొక్క గొప్పదనం ఒక్క వేదాల వల్లే తెలుస్తుంది. పూర్వం పరమేశ్వరుడు రాక్షస మాయాశక్తులను పారద్రోలి త్రిపురాలను జయించాడు. అలా త్రిపురాలను జయించటం మూలంగా శివుడు దేహభ్రాంతిని దూరం చేస్తాడు అనే పేరును పొందాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 దేవతలను తనకు 3 కళ్ళుగా చేసుకొని త్రినేత్రుడయ్యాడు. ఆ విశ్వేశ్వరుడికి ఆకాశం జడలై ఉంది. ఆ జడలే ఆయనకు కిరీటాలై ఉన్నాయి. పణిరాజులు అంటే పాములు మణిహారాలై ఉన్నాయి. ఆయనే జీవులందరికీ పశుపతి, పరమపతి అయి ఉన్నాడు. కామధేనివై ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క పాదాలు పట్టుకొని తరించాలి. కానీ విషయసుఖాల పట్ల భ్రాంతి చెంది ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు కదా. అంటే మణులను విడిచిపెట్టి గాజు పెంకుల వైపుకు పరిగెత్తకూడదు. అవి పళపళ పళపళ అంటూ ఉంటాయి. గాజు పెంకులు మణులు కన్నా అద్భుతంగా ఉంటాయి. అవే రియాలిటీ అని పోయి పట్టుకుంటాం. పాలు ఇచ్చే ఆవును విడిచిపెట్టి పాలు ఇవ్వని ఆవు వద్దకు పోకూడదు. శివుడి పాదాలను హృదయ పద్మాల్లో నిలుపుకొని ఆయనను భజించి తరించాలి. ఆ దేవదేవుడికి నిశ్చలమైన మనస్సే కావాలి, నిర్మలమైన మనస్సే కావాలి. అందుచేత ఓ ప్రభు, నేనేమి చదువుకోలేదు,
కనుక నాకు ధర్మాలు తెలియవు, శాస్త్రాలు తెలియవు, పాట పాడటం తెలీదు, ఆట ఆడటమూ తెలీదు అని ఒప్పుకొని భక్తి కలిగి ఉంటే చాలు. ఆ భక్తుడి బాధ్యతను పరమశివుడే చూసుకొని ధర్మ మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే శివుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు. దీనులను ఆదుకుంటూ ఉంటాడు, అజ్ఞానులైన జీవులను రక్షిస్తూ ఉంటాడు. ఆ మృత్యుంజయుడిని మెప్పించటానికి తర్కవాదాలు పనికిరావు. తర్కవాదాలంటే కుండకు మట్టి ఆధారము, ఆ మట్టికి అణువులు ఆధారం, ఆ అణువులకు పరమాణువులు ఆధారము. కనుక ఇప్పుడు కుండకు ప్రధానమైనది మృత్తికనా, అణువుల, పరమాణువుల అనే వాదాలను తర్కవాదాలు అంటారు. ఇవి శివుడి అనుగ్రహం పొందటానికి పనికిరావు. ఈ తర్కం పనికిరాదు, శివుడు అనుగ్రహం పొందాలి. ఇది ఏదో జ్ఞానానికి పాఠానికి పనికొస్తుందేమో కానీ శివుడు అనుగ్రహానికి పనికిరావు. అలాగే అదిగో కొండపై పొగ వస్తుంది, పొగ వస్తుంది కనుక అక్కడ ఖచ్చితంగా అగ్ని ఉంటే ఉంటుందని చెబుతూ ఉంటారు. కనుక శరీరంలో బలమున్నప్పుడే మృత్యుంజయుడి పాదాలు పట్టుకోవాలి, శివనామాన్ని పలకాలి, శివనామంతోనే తరించటం జరుగుతుంది. ఒక్కసారి శివనామ రుచి కనుక వంట పడిందనుకోండి, దాని మాధుర్యం తెలిస్తే మనస్సు శివుడి పాదపద్మం మీదే నిలుస్తుంది, వాక్కు శివుడిని స్తుతి చేయటంలో నిలుస్తుంది, చెయ్యి శివుడిని పూజించటంలో నిలుస్తుంది, చెవులు శివుడి కథలు వినటంలో నిలుస్తాయి, బుద్ధి శివుణ్ణి ధ్యానించటంలో లగ్నమై ఉంటుంది, కన్నులు శివుడి రూపాన్ని చూడటంలో నిలిచి ఉంటాయి. అప్పుడు నిజ వస్తుత్వం ఏమిటో తెలుస్తుంది. మాయా వస్తువుల వెంటబడి మోసపోవటము, నశించటము జరగదు. అంటే దూరము నుంచి ముత్తెపు చిప్ప వెండి ముద్దలాగా కనిపిస్తుంది కదా, దాంతో అది వెండి ముద్ద అనే భ్రమ కలుగుతుంది. అలాగే తళుకు పూసల రత్నాలలాగా కనిపిస్తాయి కనుక అవి రత్నాలే అనుకోవటం జరుగుతుంది. పిండి నీళ్లు పాలలాగా కనిపిస్తాయి, అందుచేత అవి పాలే అనుకోవటం జరుగుతుంది. అయితే శివుడి అనుగ్రహం ప్రసరించినప్పుడు ఇవి మాయా వస్తువులని తెలుస్తుంది, భ్రమ తొలగి సత్యం తెలుస్తుంది. అందుచేత అసలు భ్రాంతి చెందకుండా ఉండాలంటే మనస్సును శివుడికి అర్పించాలి. అప్పుడు ఇక ఏ గోలా ఉండదు. అలా చేస్తే శివుడు మరీ ఇష్టపడతాడు, వశుడై వెంట తిరుగుతాడు. ఇది పరమరహస్యం, దీన్ని అందరూ తెలుసుకోవాలి. అందుకే శివానంద లహరిలో శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు బ్రహ్మచారులు ఎంతో నిష్ఠతో బ్రహ్మచర్యాశ్రమంలో నియమాలు పాటించినా సరే మనస్సును శివుడికి అర్పించాలి. లేదా గృహస్థుడిగా జీవిస్తూ యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు వంటి ఎన్ని సత్కర్మలు చేసినా మనస్సును శివుడికి అర్పించాలి. లేదా వానప్రస్థుడిగా జీవిస్తూ ధ్యానం చేసుకుంటున్నా సరే మనస్సును అర్పించాలి శివుడికి. లేదా యతిగా జీవిస్తున్నా మనస్సును శివుడికి అర్పించాలి. అప్పుడు భక్తి కలవాడే ముక్తుడవుతాడు, లేకపోతే భుక్తికి మాత్రమే అర్హుడవుతాడు అని చెప్పారు. గుహలలో మాట్లాడిన శబ్దం ప్రతిధ్వనిస్తుంది కదా, మారుమ్రోగుతుంది. అలాగే అందరి హృదయ గుహలో స్వామి నేను నీవాడను అని మారుమ్రోగాలి. అంటే నేను నీవాడను అని ఆ స్వామి, అయ్యా శివ నేను నీవాడినే అని మారుమ్రోగాలి. కనుక శివరాత్రి నాడు ఇలా సంకల్పం చేసుకోండి. ఓ పశుపతి, ఇంతవరకు నీ కథను వినలేదు కనుక ఇక నుంచి నేను వింటాను. నిన్ను కీర్తించలేదు కనుక ఇక నేను కీర్తిస్తాను. నీకు సేవ చేయలేదు కనుక
నీకు శక్తి కొద్దీ సేవలు చేస్తాను, నీకు దాస్యం చేస్తాను, నీతోనే మైత్రి చేస్తాను, నీకు ఆత్మనివేదనం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసుకోండి. అప్పుడు శివుడు ఆ భక్తుడు యోగక్షేమాలను చూసుకుంటాడు. శివుడే అందరికీ పరమదిక్కై ఉన్నాడు కనుక పతితుడైనా సరే ఆర్తితో ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఆదుకుంటాడు. పిలవగానే టక్కున వచ్చి ఆదుకోవటం అనేది స్వామి సహజ స్వభావం. ఆయన అంత దయామయుడు లింకలోకంలో లేడు అని చెప్పుకోవచ్చు, దేవతా ప్రముఖుల్లోనే లేడు అని చెప్పవచ్చు. శాస్త్రం విధిరాతను మార్చలేము అని చెప్పింది. ఆ శాస్త్రవాక్యం భక్తి లేని వారికి, సామాన్యులకే వర్తిస్తుంది. ఎలాంటి కల్మషం లేని భక్తులకు వర్తించదు. ఎందుకంటే మార్కండేయుడు భక్తుడు. మొదట్లో అతడికి అల్పాయస్సుంది, కానీ శివుడు ఆ భక్తుడికి దీర్ఘాయస్సు ఇచ్చాడు. శివుడు పూర్వం తన చిటికెన వ్రేలుతో బ్రహ్మ శిరస్సునే ఖండించేశాడు. అందుచేత అలాంటి రుద్రుడు బ్రహ్మదేవుడు నుదుటిపై రాసిన బ్రహ్మరాత కూడా చెరిపేస్తాడు, మార్చి రాస్తాడు. కనుక శివుణ్ణి కోరవలసిన కోరికనే కోరుకోవాలి, లేకపోతే ఆయన ఈ లోకానికి సంబంధించిన భోగభాగ్యాలనే ఇస్తాడంతది. అటువంటిది తన యందు దృఢమైన భక్తి గల భక్తులకు స్వామి మొదటిగా దురాశను తొలగిస్తాడు. ఎందుకంటే దురాశ వల్లే దుఃఖం కలుగుతుంది, దుఃఖం వల్లే పాపం చేయటం కూడా జరుగుతుంది, అలా పాపం వల్లే పతనం కావటం కూడా జరుగుతుంది. అందువల్ల శివుడు ముందు దురాశను నాశనం చేస్తాడు. అటువంటి విశ్వనాథుడి యొక్క శివనామ మహిమను శ్రీమద్భాగవతంలో సతీదేవి ఇలా చాటింది. వేదశాస్త్రాలలో శివ అనే 2 అక్షరాల నామమే బాగా ప్రసిద్ధి చెంది ఉంది, వివరించబడి ఉంది. అటువంటి నామాన్ని బుద్ధితో పలికినా, మాట్లాడుతూ అవలవలగా పలికినా సరే సకల పాపాలు నశించిపోతాయి. శివుడి కీర్తిని గానం చేయటం వల్ల మానవుడు పవిత్రుడవుతాడు అని చెప్పింది. శివుడు కోపానికి అధిదేవత. అయితే విశేషం ఏమిటంటే ఆయనకు గల కోపము మొదలైన గుణాలు కూడా భక్తులకంతా వరాలు ఇస్తాయి, కోరికలు కూడా తీరుస్తాయి. అందుకే రుద్రమంత్రం శివుడి కోపానికి నమస్కారం పెట్టాలని చెప్పింది. రుద్రుడి యొక్క కోపానికి నమస్కారం పెడితే ఆయన కోపం బయట శత్రువుల వైపుకు తిరిగి వారిని నాశనం చేస్తుంది, లోపలి శత్రువుల వైపుకు తిరిగి వానికి కూడా నాశనం చేస్తుంది. అలాగే ఆయన బాణము, ధనస్సు, బాహువులకు మంగళకరమైన రూపానికి నమస్కారం పెట్టినా చాలు, మేలు జరుగుతుంది. ఇలా శుభుడైన శివుడు అశుభాలన్నీ తొలగిస్తాడు, పునర్జన్మ లేకుండా చేస్తాడు. కనుక ఈ మహాశివరాత్రి నాడు భక్తితో శివుణ్ణి పూజించండి, శివుడికి అభిషేకం చేయండి, శివపురాణాన్ని చదవండి, శివుడి స్తోత్రాలు పఠించండి, శివుణ్ణి కీర్తిస్తూ నామ సంకీర్తన చేయండి. మీపై శివానుగ్రహం ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమః శివాయ పలకండి. ఓం నమః శివాయ అందరూ పలకండి.
నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. కరళకంఠ సాంబా శంభో గురువరాతి సౌమ్యా దేవ. మాలో మదము కరగా రావా. శివుడా భవుడా హరుడా సకుడా. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నందికేశ నమిత నాథ వీరభద్ర రూప శంకర. శమదా దమదా శుభదా సుఖదా. పరమా పశుప విమల విజయ. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. నాదలోల హృదయా శివ శివ నీవే రక్ష సదయా హర హర. గంగ తల్లి తలపై మేనుల గౌరీదేవి ఉండా. పరమశాంతి నిండే శివుడిని కంటి నిండ చూడా. తల్లి తండ్రి గురువు శివుడే. సచిదానందుడు శివుడే శివుడే.